వెల్కమ్ టు ఐఏసి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనిఫామ్ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న తెలుగు విద్యార్థులందరికీ కూడా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి డిసెంబర్ 1వ తారీఖున నోటిఫికేషన్ రావటం జరిగింది. చాలామంది నోటిఫికేషన్ చదివి అప్లై కూడా చేస్తున్నారు. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఉన్న ఈ సిఐఎస్ఎఫ్లో ఉండేటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ సంబంధించి చాలా వరకు డౌట్స్ ఉన్నాయేమో. ఆ డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఏ జాబ్కి ఎటువంటి అవకాశం ఉందనేది చూద్దాం ఒకసారి. సో దేనికి ఉండే బెనిఫిట్స్ ఏంటి, దేనికి ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మేము చెప్తాం. దానికి తగ్గట్టుగా మీరు డిసైడ్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అమ్మా. ఫస్ట్ బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీబీ, అస్సాం రైఫిల్స్. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఇవి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, 23 పోస్టులే ఉన్నాయి మొత్తం కలిపి. సో ఇక్కడ వరకే చూద్దాం సార్ ఇది. సో ఈ పోస్ట్లో ఏది అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది అందరికీ ఉన్న కామన్ డౌట్ కదా. సో దేని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అనేది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. నార్మల్గా ఏంటంటే సినారీస్ ఒకలా ఉండేవి. ప్రతిసారి సిఐఎస్ఎఫ్ అనేది చాలా తక్కువ వేకెన్సీస్ ఇచ్చేవాడు. ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేసి సిఎస్ఎఫ్ చాలా తక్కువ వేకెన్సీ ఇచ్చేవారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది అది వదిలేసి మిగతా చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏమైంది అంటే సిఐఎస్ఎఫ్ నుంచి ఆల్మోస్ట్ 13,135 ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1460 సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ అనమాట. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, సిఐఎస్ఎఫ్లో వస్తే అడ్వాంటేజ్ ఏంటి, సిఐఎస్ఎఫ్లో కానీ జాబ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎస్పెషలీ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసరికి మనం గమనించాల్సింది ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి మాట్లాడదాం. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎవ్రీ ఇయర్ వస్తాయి. బట్ ఈ ఇయర్ తగ్గినాయి. ఎవ్రీ ఇయర్ వస్తాయి, ఈ ఇయర్ మాత్రం తగ్గినాయి. కానీ ప్రతిసారి ఇప్పుడు ఎక్కువే వస్తాయి. పక్కన పెడదాం. గుడ్ ఫెసిలిటీస్ ఉంటే, ప్రాపర్ ట్రైనింగ్ ఉంది, మోర్ ఛాన్సెస్ ఫర్ పోస్టింగ్ ఇన్ సదర్న్ స్టేట్స్. మన తెలుగు స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవడం ఒక స్కోప్ ఏంటంటే మోర్ ఛాన్స్ ఫర్ పోస్టింగ్ ఇన్ సదర్న్ స్టేట్స్లో పోస్టింగ్ రావడానికి ఒక ఆప్షన్ ఉంది. ఫాస్ట్ ప్రమోషన్స్ కంపేర్ టు సిఐఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్బి. ఎస్ఎస్బి సిఐఎస్ఎఫ్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఫాస్ట్గా ప్రమోషన్స్ అనేవి బిఎస్ఎఫ్లో దొరుకుతాయి. స్టేబుల్ డ్యూటీ టైప్ ఉంటుంది. సో మాక్సిమం ఏంటంటే ఇప్పుడంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం సిఎస్ఎఫ్ చూస్తున్నాం. మామూలుగా అయితే బిఎస్ఎఫ్ అనేది మంచిగా ఆప్షన్గా తీసుకోవచ్చు. తర్వాత సిఐఎస్ఎఫ్. ఎందుకు సిఐఎస్ఎఫ్ అనేది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే నార్మల్గా గన్ పట్టుకొని మనం యుద్ధానికి వెళ్తున్నాం లేదంటే ఒక డ్యూటీ చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా మనం చాలా విషయాలను ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా కన్సిడర్ చేస్తే ఇందులో ఫస్ట్ సిఎస్ఎఫ్ ఎందుకు బెస్ట్ అని అంటే బెస్ట్ డ్యూటీ అమాంగ్ ఆల్ సిఏపీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అన్నిటికంటే బెస్ట్ ఇదే అనమాట. ఎందుకనంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్ డ్యూటీ క్లీన్, డిసిప్లైన్ అండ్ కంఫర్టబుల్. ఎక్కువగా మనకి ఎయిర్పోర్ట్స్లో డ్యూటీ పడుతుంది. తర్వాత మెట్రోస్ కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, ఇండస్ట్రియల్ యూనిట్ పోస్టింగ్స్ కానీ ఇవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి పబ్లిక్తో పాటు మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి సార్. చాలా రిస్క్ చాలా తక్కువ అనమాట. సో మనకి ఇండస్ట్రియల్ యూనిట్స్ దగ్గర కానివ్వండి, లేదా మెట్రో ఏరియాస్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్ పోస్టింగ్ వీటి దగ్గర మనకి పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోర్ సౌత్ ఇండియా పోస్టింగ్స్ ఉండటానికి కూడా ఒక ఆప్షన్. తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్కి ఎందుకు బెస్ట్ అడ్వాంటేజ్ అంటే మనకి ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఇవన్నీ మనకి సౌత్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటే సౌత్లో పోస్టింగ్స్ రావడానికి. హై డిమాండ్ అమాంగ్ తెలుగు క్యాండిడేట్స్, తెలుగు స్టూడెంట్స్లో ఎక్కువగా డిమాండ్ ఉండే పోస్ట్ అనమాట. సో కాబట్టి సేఫ్టీ అండ్ లైఫ్ స్టైల్ గురించి మీరు ఆలోచిస్తే ఓకేనా, సేఫ్టీ అండ్ లైఫ్ స్టైల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సిఐఎస్ఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సార్. ఎందుకు తీసుకోవాలి అంటే సేఫ్టీ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి. సేఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా అర్బన్ ఏరియాస్లో ఉండొచ్చు, బాగా డెవలప్డ్ ఏరియాస్లోనే పోస్టింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇవన్నీ చూసుకుంటే సిఐఎస్ఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్బికి వచ్చేసరికి సశస్త్ర సీమా బెల్కి వచ్చేసరికి డీసెంట్ వర్క్ లోడ్, చాలా తక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. గుడ్ పోస్టింగ్ మోస్ట్లీ నేపాల్ అండ్ భూటాన్ బోర్డర్స్లోనే ఈ ఎస్ఎస్బి వాళ్ళకి ఎక్కువగా ఈ పోస్టింగ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రమోషన్స్ ఫాస్ట్ దెన్ ఐటీబీపీతో కంపేర్ చేసి బాగానే ఉంటాయి. ఐటీబీపీతో కంపేర్ చేసి పోస్టింగ్స్ బాగానే ఉంటాయి. లెస్ హార్ష్ క్లైమేట్ కంపేర్ టు బిఎస్ఎఫ్ కానీ ఐటీబీపీ అని అయితే బాగా ఎత్తైన ప్రాంతాల్లో మనకి పోస్టింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ సశస్త్ర సీమా బల్లో మాత్రం మనకి నార్మల్ ఏరియాలో పోస్టింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఐటీబీపీకి వచ్చేసరికి ఇది టఫెస్ట్ డ్యూటీస్, అన్నింటిలో టఫెస్ట్ డ్యూటీ ఐటీబీపీ అనుకోవాలి. ఎందుకంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్ ఎక్కువగా మనకి హిమాలయన్ బోర్డర్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్స్లో మనం చూస్తుంటాం కదా, ఈ మంచుల వాటిలో వెళ్తూ ఉంటారు కదా సోల్జర్స్. ఆ టఫెస్ట్ డ్యూటీ ఏదైనా ఉందంటే ఐటీబీపీ అనమాట.
ఎక్సలెంట్ ఫెసిలిటీస్ అండ్ అడ్వెంచర్ అంటే అడ్వెంచర్స్గా ఉంటుంది, డ్యూటీ చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, రెస్పెక్ట్ బాగుంటుంది, గుడ్ ఫిట్నెస్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్, లిమిటెడ్ సౌత్ పోస్టింగ్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐటీబీపీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకుని మీకు మంచి స్కోర్ వచ్చింది అంటే ఐటీబీపీ ఇస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, లిమిటెడ్ సౌత్ పోస్టింగ్. మీరు సౌత్లో సెటిల్ అవుదాం అనుకుంటే లేదా కొంచెం దగ్గరలో, మన ఇప్పుడు సపోజ్ మన ఆంధ్ర దగ్గరలో కర్ణాటకలోనో ఈ దగ్గరలో ఎక్కడ రావడానికి స్కోపే లేదు అసలు. బార్డర్స్ వస్తుంది కూడా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కాబట్టి సౌత్లో రావడం చాలా రేర్. అండ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ బెటాలియన్స్ పెట్టినా చాలా రేర్గా వస్తుంది. ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ కోల్డ్ క్లైమేట్, కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే హ్యాపీగా దీన్ని ర్యాంక్ 4లో పెట్టుకోవచ్చు, అంటే చివరిని పెట్టుకోవచ్చు. సిఆర్పిఎఫ్ ఎక్కువగా ఇది సిఆర్పిఎఫ్ అనేది వినబడుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన రిస్క్ ఓరియంటెడ్. ఫస్ట్ హార్డ్ పోస్టింగ్స్. ఎంత హార్డ్ పోస్టింగ్స్ అని అంటే మిమ్మల్ని ఈ నక్సల్స్ ఏరియాస్లో కానీ వీటిలో పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఛాలెంజింగ్గా ఉంటుంది, బట్ సమ్వాట్ రిస్క్ ప్రయారిటీ. ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఒకవైపు నుంచి ఒకవైపు. అంటే ఈ నక్సల్స్ ఏరియాస్ వీటితో కాబట్టి కొంచెం అంటే ఒకే పర్సన్ ఒకే దగ్గర నుంచి కూడా కొంచెం ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు, అది మేజర్ రీజన్. సో ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటే నక్సల్ ఏరియాస్ దాంట్లో ఎక్కువగా పోస్టింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 99% ఫీల్డ్ డ్యూటీసే ఉంటాయి, బట్ గుడ్ ఫెసిలిటీస్ ప్లస్ రెస్పెక్ట్ఫుల్ ప్రమోషన్స్ అవన్నీ బాగానే ఉంటాయి. సో కాబట్టి గుడ్ ఫోర్సే, బట్ టఫ్ డ్యూటీ అనేది సిఆర్పిఎఫ్ వాళ్ళదా ఉంటుంది, ఇది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది చాలా లిమిటెడ్ వేకెన్సీ వస్తాయి సార్. ఇందాక కూడా మనం చూసి ఈసారి 23 వేకెన్సీలు ఇచ్చున్నారు అనమాట, లిమిటెడ్ వేకెన్సీస్. ఇది లాస్ట్ 2 years నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు. ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ అండ్ ఫిక్స్డ్ డ్యూటీ, ఢిల్లీ బేస్డ్ పోస్టింగ్స్ ఓన్లీ. ఇక్కడ ఎక్కడ రావు, ఓన్లీ ఢిల్లీలో మాత్రమే పోస్టింగ్స్ వస్తాయి. ఇఫ్ అవైలబుల్ కీప్ టాప్ 1 3 అని ఇచ్చారు, బట్ సిన్స్ వేకెన్సీస్ ఆర్ రేర్ కీప్ ఇట్ ఆఫ్టర్ సిఆర్పిఎఫ్ అండ్ జనరలిస్ట్ అని ఇచ్చారు చెప్పమన్నమాట. సో మామూలుగా ఎస్ఎస్ఎఫ్ అనేది కొంచెం వెనక్కి పెట్టుకోవడం బెస్ట్. ఒకళ్ళు వచ్చేసింది అనుకుంటే ఇబ్బంది పడదు, ఎందుకంటే ఇంకా లైఫ్ లాంగ్ ఢిల్లీలోనే పని చేయాల్సి వస్తుంది, ఇటువైపు రావడానికి స్కోపే లేదు. ఇవి మనకు ఉన్నటువంటి ప్రాసెస్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. అయితే వేకెన్సీస్ వైజ్ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ సిఎస్ఎఫ్కి చాలా ఎక్కువ వేకెన్సీ ఇచ్చారు. లాస్ట్ 3-4 years నుంచి కంపేర్ చేస్తే సిఐఎస్ఎఫ్లో చాలా ఎక్కువ వేకెన్సీ ఇచ్చున్నారమ్మా. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్ పెట్టుకోండి. అడ్వాంటేజ్ ఏంటంటే మన సౌత్లో పోస్టింగ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. రెండోది రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. దాంతోపాటు లైఫ్ స్టైల్ అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది తెలుగు స్టేట్స్ వాళ్ళకి.